నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ యుఏఈ పైన చేస్తూ ఉన్న దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే సోదర దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను లక్ష్యం చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో ఇరాన్ జరిపిన దారుణమైన దాడులను కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఒక దాడుల్లో పలువురు గాయపడ్డారు. అలాగే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ దాడులు కొనసాగడం, పునరావృతం కావడం యుఏఈ సార్వభౌమాధికారాన్ని దారుణంగా ఉల్లంఘించడమేనని, దాని భద్రతా స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పని, ఉద్రిక్తతలను తగ్గించి ప్రాంతీయ భద్రత స్థిరత్వాన్ని బలోపేతం చేసే దాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కానని చెప్పేసి యుద్ధం పెంపునకు దారితీస్తుందని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కువైట్ యుఏఈకి తన సంపూర్ణ సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తూ దాని భద్రతా స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు తెలుపుతూ ఉంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పి కువైట్ ఆకాంక్షిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ నిన్న కూడా యుఏఈ పైన బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో మనం చూసుకుంటే ఇరాన్ విడుచుకుపడిందనమాట. అలాగే చాలామంది సోషల్ మీడియాలో సౌదీ వచ్చేసి యుఏఈ మీద దాడి చేసిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పేసి, ఎటువంటి నిజం లేదని చెప్పేసి ఇరానే మళ్ళీ యుఏఈ పైన దాడులు మొదలుపెట్టిందని చెప్పేసి తెలపడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఇరాన్కు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో యుఏఈ ఫ్రీజ్ చేసేసిందనమాట. ఎందుకంటే తమ దేశం పైన భారీ ఎత్తున ఇరాన్ దాడులు చేసి నష్టపరిచింది. నష్టపరిహారంగా మేము ఈ యొక్క ఆస్తులను సీజ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఒప్పందం కుదిరిన తర్వాత దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.